నమస్తే అన్న. ఏ ఊరే మనది? మాది కరీంనగర్ జిల్లా. నేను పద్మనాభర్ ఫేజ్ 2లో ఉంటున్నా. ఓకే, ఇది ఇప్పుడు ఏది కుత్బుల్లాపూర్? ఇది కొత్బుల్లాపూర్ కాన్ఫరెన్స్. ఓటు ఎక్కడ ఉందా? ఈయనే ఉందా? ఇక్కడే ఉంది. ఇక్కడే ఉందా? ఎన్ని ఇయర్స్ అయింది ఇటు వచ్చి? 1983లో వచ్చాను నేను. అప్పట్లో వచ్చిర్రు. ప్రాపరేమో అక్కడ. ఎట్లుంది రేవంత్ రెడ్డి 120 రోజుల పరిపాలన? ఏం తెలుస్తుంది, ఇప్పుడిప్పుడే కదా, ఇంకా టైం ఉంది. మేము అప్పుడు వేసాము కాంగ్రెస్కి, ఇప్పుడు ఎంపీ ఓటు బీజేపీకి వేయాలనుకుంటున్నాము. బీజేపీకి వేస్తాం. ఏ పార్టీలో తిరుగుతారా మీరు ఇంతకు? నేను ఏ రాజకీయంలో టచ్ చేయలేదు నాకు. కానీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్కి ఇష్టం. ఎందుకు కాంగ్రెస్ దేనికి ఇష్టమే? అరే కాంగ్రెస్కి ఇచ్చినందుకు అరే సంతోషంగానే ఉన్నా, రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉంది అనిపిస్తుందా? ఇప్పుడు ఇంకా తెలియదు మనకు. ఇప్పుడు ఎవరికైతే ఏదో ఇద్దరు తిట్టుకుంటారు, ఆయన ఈయన ఇద్దరు. మరి ఆ తిట్టుకుంటూ కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ తర్వాత తెలుస్తుంది. కానీ ఆనాడు అన్నిటికీ 100 రోజులు అని చెప్పారు కదా, 100 రోజుల 6 గ్యారెంటీలు అమలు ఇవన్నీ అన్నారు కదా. కావాలి కదా, బడ్జెట్ కావాలి కదా, పైసలు రావద్దా? ఎక్కడికి వెళ్ళి చేస్తారు? రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి తెస్తాడా, కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి తెస్తాడు. కానీ ఇప్పుడు బీజేపీకి అనుకుంటారా? నేను ఎంపీ ఓటు బీజేపీకి వేస్తాను. ఎందుకే, రీజన్ ఏంది? మాకు దేశ రక్షణ కావాలి, అంతే. కాంగ్రెస్ పార్టీ వస్తే దేశానికి రక్షణ ఉండదు, తెలియదు. మాకు బీజేపీకి వేస్తాము, ఎంపీ ఓటు దేశ రక్షణ గురించి వేస్తాం. ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు కనిపిస్తారు ప్రధానంగా. ఏమీలు రాగి లక్ష్మారెడ్డి, పట్నం సుంతామహేందర్ రెడ్డి, ఈటల రాజేందర్కి వేస్తాం. తెలుసా ఈటల రాజేందర్ గురించి మీకు ఏమన్నా? అన్నీ తెలుసు, అంతా తెలుసు.